టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు అందరికీ నమస్కారాలండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కూడా నా యొక్క నమస్కారాలు. ఈ వీడియో మరి టెట్ ఎగ్జామ్ జూన్లో జరగబోతున్నటువంటి టెట్ ఎగ్జామ్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చూడండి. ఇవి మాత్రం మిస్ కాకండి. మిస్ అవుతే మాత్రము మరి మీరు మార్కులు కోల్పోవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గతంలో వచ్చినటువంటి ప్రశ్నల వివరణ ఏ విధంగా ఉందో చూద్దాం. కోహెల్బర్గ్ దీనిని నమ్ముతారు అనే ప్రశ్న 2012లో రావడం జరిగింది. కోహెల్బర్గ్ అంటే కోహెల్బర్గ్ గురించి మరి సాంప్రదాయ స్థాయి అనే పూర్తి వివరణ కనుక తెలిసినట్లయితే మరి ఈ ప్రశ్నకు మీరు జవాబు చేయగలుగుతారు. ఆప్షన్స్ చూసినట్లయితే నైతిక నిర్ణయ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి. నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారడం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుందని రెండవ ఆప్షన్. నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకంపై ఆధారపడదు అనేది మరి మూడవ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంతిమ నైతిక నిర్ణయ స్థాయిని చేరడం సాంఘిక ఆర్థిక స్థితిపై ఆధారపడుతుంది అని మరి నాలుగవ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి కోహెల్బర్గ్ దీనిని నమ్ముతారు అంటే దీనిని నమ్ముతారు అని చెప్పడం జరిగింది. మరి దేనిని నమ్ముతారు అనేది ఆప్షన్ చూసినట్లయితే సరైన సమాధానము మరి రెండవ ఆప్షన్ అయితే కరెక్ట్ సరైన సమాధానం. నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుందనేది మాత్రం కోహెల్బర్గ్ యొక్క నమ్మడం అనేది జరుగుతుంది. ఇక రెండవ ప్రశ్న చూసినట్లయితే నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన, ఇది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఖచ్చితమైన ప్రశ్న, ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత, నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులో పరిపక్వత చెందినటువంటి సంవేదన అంటే మనం గ్రహించుకోవాల్సింది ఏంటిదంటే సంవేదన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, పరిపక్వత చెందినటువంటి సంవేదన ఏ విధంగా ఉంటుంది, ఇది కూడా 2012లో రావడం జరిగింది. అంటే పాత ప్రశ్నల ఆధారంగానే ప్రశ్నపత్రం అయితే మరి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము 2 సార్లు టెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కాబట్టి పాత ప్రశ్నలను కనుక ఒకసారి తిరగేసి చూస్తే ఖచ్చితంగా అవే మరలా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గ్రహించవలసిన విషయం ఏంటిదంటే ఖచ్చితంగా పాత ప్రశ్నల యొక్క మరి వివరణ అనేది చూడాలి. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఆప్షన్స్ చూసినట్లయితే ఇందులో ఒకటవది దృష్టి. ఇక్కడ పరిపక్వతను మెయిన్గా అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రశ్నలో పరిపక్వత అనేది అర్థం చేసుకోవాలి. దృష్టి, రెండవది వాసన, మూడవది స్పర్శ, నాలుగవది రుచి. ఇక్కడ మనకు సరి అయిన సమాధానం ఏంటిది? నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఉన్నది వాసన అవుతుందా, స్పర్శ అవుతుందా, రుచి అవుతుందా? అంటే నవజాత శిశువులో ఉండేటువంటి పరిపక్వత దృష్టి అనేది ఉంటుంది. అంటే నవజాత శిశువుకు అప్పుడు దృష్టి, వాసన, స్పర్శ, రుచి అనేది ఉండదు అన్నమాట. అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులో దృష్టి అనేది కలుగుతుంది. ఈ ప్రశ్న మాత్రము ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతుంది. శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు. దేనిని పరిపక్వత పొందినప్పుడు? శిశువు దేనిలో అంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు. ఎలా కౌమారుడుగా ఎలా మారుతాడు, ఏ విధంగా మారుతాడు, ఏ రూపాలు ఉంటాయి అంటే ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే సాంఘిక లేదా మానసిక లేదా భౌతికన లైంగికన అంటే కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు. శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు అనేది ఏ విధంగా ఉంటుంది? సరైన సమాధానం చూసినట్లయితే భౌతికంగా. ఎందుకంటే భౌతికంగా ఎదిగినప్పుడు మాత్రమే, పరిపక్వతను పొందినప్పుడు మాత్రమే కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు అనేది దీనికి సరి అయిన సమాధానం. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించింది.
చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ప్రశ్నకు మరి ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. పాత ప్రశ్న పత్రం ప్రకారం చూసినట్లయితే మరి ఇది ప్రతి సంవత్సరము 2 సార్లు జరిగేటువంటి టెట్టులో ప్రతిసారి రావడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా ప్రశ్నను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దాన్ని ఒక విధంగా ఒక ట్రెండ్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పాత ప్రశ్నల పత్రాలను అయితే చూడడం అనేది చేయాలి. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించింది ఏంటిదంటే ఆప్షన్ చూసినట్లయితే మూర్త ప్రచాలక దశ, పియాజే మేక్ బిలీవ్ ప్లే. ఆప్షన్స్ మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక, అమూర్త ప్రచాలక. ఇంద్రియ చాలక, పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక. అంటే ఈ మూర్త ప్రచాలక, పూర్వ ప్రచాలక దశలు, ఇంద్రియ చాలక దశలు, అమూర్త ప్రచాలక దశల గురించి తెలుసుకున్నట్లయితే మరి మీరు సరైన సమాధానాన్ని మరి గుర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి జీన్ పియాజే మేక్ బిలీవ్ ప్లే ఏ దశకు చెందినటువంటి వారు అంటే పూర్వ ప్రచాల దశకు చెందినటువంటి మేక్ బిలీవ్ ప్లే అనేది దీనికి చెందినటువంటిది. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందనగా విడివడడం ఈ వికాసం స్ఫూర్తి ద్వారా వివరించవచ్చు. అంటే నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం ఇక్కడ చూడండి మరి చాలా ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడదీయడం ఈ వికాసం స్ఫూర్తి ద్వారా వివరించవచ్చు అనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే నవజాత శిశువు యొక్క ప్రశ్నను మరలా అంటే ఒక 2-3 సార్లు దృష్టి పెట్టి చదివినట్లయితే ఒక 2-3 సార్లు దృష్టి పెట్టాలి. అంటే ఒకటవసారి జరిగినప్పుడు ఏదో ఒక దృష్టికి వెళ్ళడం జరుగుతుంది, రెండవసారి జరిగినప్పుడు మరొక దృష్టి పోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నను కనుక చదివినట్లయితే అది అర్థం చేసుకుంటే మరి సరైన సమాధానాన్ని మరి గుర్తించవచ్చు. ఇందులో ఆప్షన్స్ చూసినట్లయితే వికాసం ఏకీకృతమైనది, రెండవది వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. మూడవది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం పెరుగుదల అనేది మొదటిగా మరి చైల్డ్ డెవలప్మెంట్లో మొదటి చాప్టర్లోనే ఉన్నది. వికాసం పెరుగుదల అనేది తేడా ఏమిటి అనేది అది తెలిసినట్లయితే మరి ఆన్సర్ అయితే గుర్తించవచ్చు. 4వ ఆప్షన్ చూసినట్లయితే వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం అనేది ఖచ్చితమైన దిశగా సాగుతుంది. మరి ఇందులో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. సాధారణ ఉత్తేజం అంటే ఏంటిది, ఆర్తి అంటే ఏంటిది, ఆహ్లాదం ప్రతిస్పందనగా మరి విడివడిగా స్ఫూర్తి ద్వారా వివరించవచ్చు అనేది ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది.